మా ఊళ్ళో మొత్తం 200 ఇళ్లున్నాయి. ఈ 200 ఇళ్ల కోసమే ప్రత్యేకంగా ఓ పోలీస్ స్టేషన్. మా ఊళ్ళో ఎవరికైనా సరే 15 ఏళ్లు దాటాయంటే ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టడం అనేది మా ఊరి అలవాటు. మృత్యుదేవత అని చెప్పబడే యమధర్మరాజు ఎదుట అనుమతి తీసుకునే మేము ఏ పని చెయ్యాలనుకున్నా చేస్తాం. నా శిరస్సు పై నుండి ఒక భయంకరమైన కాంతి పైకి వెళ్ళి ఆ కాంతి యమలో ఈవిడ మా అమ్మ. ఈవిడ పేరు యమరాజమ్మ. ఎవరిని పనిలోకి పంపాలి అని యమధర్మరాజు అనుమతి కోరుతోంది. సిన్సియర్గా ఆరాధించండి, పరవశించండి, పరవశించండి. యమా, నీతో ఇద్దరిని తీసుకెళ్ళాలి. ఎవరిని తీసుకెళ్తావు? పురుషోత్తం, నరసింహం. మాకు కొన్ని విచిత్రమైన ఆచారాలున్నాయి. మేము మా వృత్తి కోసం బయలుదేరే ముందు మా భార్యల మెడలో ఉన్న తాళిని తీసి మా మెడలో వేసుకుంటాం. మేము పని కోసం వెళ్ళిన చోట ఎలాంటి సమస్యలు రాకూడదు, మమ్మల్ని నమ్ముకుని మా కుటుంబం ఉంది, మా ఊరి జనం ఉన్నారనే విషయాలు ఎప్పుడు గుర్తుండాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తాం. మేము వృత్తి అని పని అని చెప్తున్నది దొంగతనం. ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా, ఆడవాళ్ళని పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా, ఎలాంటి ప్రాణ నష్టం జరగనివ్వకుండా, రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా నిజాయితీగా కష్టపడి దొంగలించాలనేదే మా వృత్తి ధర్మం. మా కులదైవం యమధర్మరాజు. ఓం యమాయ నమః. మేము సాధారణంగా పొరుగురులో దొంగతనానికి వెళ్ళినా ప్రతిరోజు ఎలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెడతామన్న విషయం పురుషోత్తం, నరసింహం వారి భార్యల మెడలోని తాళిని వేసుకున్నప్పుడు నేను ఓ విగ్రహానికి తగిలించిన తాళిని ఎందుకు వేసుకున్నానన్నది ఈ ఊరికి మాత్రమే తెలిసిన ఓ రహస్యం. ఆ రహస్యం ఏంటంటే